హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజులాగే ఈరోజు కూడా ప్రేక్షకులకు ఉన్నటువంటి జాతకపరమైన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కార మార్గాలను అందిస్తూనే గురుగారు చక్కని ఆశీర్వచనలు అందిస్తారు. అదేవిధంగా మనకి చక్కని ఆధ్యాత్మికపరమైన విషయాలను కూడా తెలియజేస్తారు. మనకి ఈనాటి కార్యక్రమంలో గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు, వాస్తు బ్రహ్మ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ శరణ్ శర్మ గారు. మరి వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలను తెలుసుకుందాము. ఇక గురుగారితో మీరు కూడా మాట్లాడాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపిస్తున్న లైవ్ నంబర్స్కి కాల్ చేసి మీరు నేరుగా గురుగారితో మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం. గురుగారు జై గురు దత్త. శ్రీ గురు దత్త. గురుగారు మరి ప్రతిరోజులాగే ఈరోజు కూడా మన కార్యక్రమాన్ని మనం ఒక శ్లోకంతో ప్రారంభిద్దాం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గణపతి సచ్చిదానంద సద్గురవే నమః. దత్త విజయానంద తీర్థస్వామినే నమః. మాధవానంద మదనానంద స్వామినే నమః. శ్రీ అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః. చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీ సమేత విశాలాక్షి విశ్వనాథ సమేత కైలాసేశ్వర స్వామి అఖిలాండేశ్వరీ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ మమ సర్వకార్యేషు సర్వదా. సర్వకార్యములు విజయము చేకూర్చవలసిందిగా గణపతి దేవుడికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువుల కుటుంబాలలో సద్బుద్ధి, జ్ఞానము, యశస్సు, కీర్తి, అనేక సంపదలు ఇవ్వవలసిందిగా ప్రథమ పూజితుడైనటువంటి వినాయకుడికి అనేక సాష్టాంగ నమస్కారములు ప్రణమిల్లుతూ ప్రియ భగవద్బంధువులకు శుభము చేకూర్చాలని గురువుగారి తరపున అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త. కార్యక్రమంలోకి వెళ్దాం. గురుగారు ముందుగా ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు సాధారణంగా ఒక బిడ్డకి జన్మనించి బిడ్డ బయటికి రావాలి అంటే గనక డెలివరీ టైంలో ఆ తల్లిదండ్రులు ముందుగానే నిర్ణయించి డాక్టర్లకు చెప్తున్నారు, పలానా సమయం అండి, పలానా తిథి, పలానా నక్షత్రంలో మాకు డెలివరీ కావాలి, మా భార్య కావచ్చు, మా కోడలు కావచ్చు అని చెప్పేసి. సో అలా మేము నిర్ణయించినటువంటి అన్నీ చూసి నిర్ణయించినటువంటి టైంకి కనుక బిడ్డ పుడితే ఆ బిడ్డ భవిష్యత్తు బాగుంటుంది అని వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అటువంటిప్పుడుగా దేవతలు వద్దుగా. దేవతలు, ధర్మము, ఇతిహాస పురాణాలు లేదా పరమ పవిత్రమైనటువంటి గ్రంథాలు, సాధువులు, సత్పురుషులు, మహర్షులు, యోగులు, బైరాగులు, నాగ సన్యాసులు, ఈ ప్రపంచాన్ని శాసించేటువంటి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, సుప్రీం పవర్, ఈశ్వరుడు, వీళ్ళందరూ ఎందుకు? వీళ్ళందరూ అవసరమే లేదు. అసలు మానవులు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే మానవుడి యొక్క మనుగడలో మనము శాశ్వతము కాదు, మనము మాయలో ఉన్నాము అని తెలుసుకోవాలి. వాళ్ళు తెలుసుకుంటున్నారు. నిజంగా కూడా యావత్ భగవద్బంధువులు మాయలోనే ఉన్నారు. మాయ తెలిసిన రోజు వాళ్ళు ఉండరు. నిజంగా అయ్యో మనం ఎన్ని రోజులు మాయలో ఉన్నాము, మనము శాశ్వతం కాదు, పరమశివుడు అమ్మవారు శాశ్వతము, ఈ జగత్తును సృష్టించినటువంటి ఆది దంపతులు గొప్పవాళ్ళు. శ్లోకమే ఉంది కదండి, వాఘర్త వివ సంపృక్తవు వాఘర్త ప్రతిపత్తయే జగతః పితరవు వందే అన్నారు. ఈ జగత్తుకు తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు. ఈ జగత్తును ముల్లోకాలను సృష్టించినటువంటి ఆది దంపతులను కాదని మనము మాయలో పడి మనకు నచ్చినట్టుగా మనం మార్చుకుంటున్నాము. మనం శాశ్వతం కాదురా అని తెలుసుకునే రోజు వాళ్ళు ఉండరు. అప్పటికే అన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఒకటి. రెండవది, తల్లి గర్భము నుంచి శిశువు జన్మించడం అంటే మామూలు విషయం కాదు. నవమాసాలు మోసి నవమాసాలు ఎన్నో ఇబ్బందులు, వ్యయ ప్రయాసాలతో ఒక బిడ్డను నేను కనాలనేటువంటి ఆ తల్లి ఆలోచన ఎంత గొప్పదంటే తన ప్రాణాన్ని అడ్డుపెట్టి ఆ యొక్క శిశువు, మగ శిశువు కానీ ఆడ శిశువు కానీ జన్మనిస్తుంది. అంటే నిజంగా కూడా జన్మించే సమయంలో తల్లి ప్రాణము ఉంటుందా లేదా అనేటువంటి విషయం డాక్టర్లకు కూడా తెలియదండి ఈ విషయం. అందుకే డాక్టర్లు ఏ చిన్న విషయమైనా సరే ఓ పేపర్ తెస్తారు, దాంట్లో చిన్న చిన్న అక్షరాలతో మ్యాటర్ రాస్తారు. అవన్నీ మనం ఏం చదవం. ఆ సమయంలో ఒకటే ఉంటుంది, ఆతృత, టెన్షను, ఏమవుతుందో, నొప్పులు వస్తుంటాయి, అయ్యయ్యో ఏడుస్తుంది, నొప్పులు వస్తున్నాయి, ఏమన్నా కాగాలి అనగానే ఆ పేపర్ తెచ్చి ముందర పెడతారు. ఆ చదువు అని చెప్పినా కూడా మనం చదవము, సంతకం పెట్టేస్తారు. అందులో దాని అర్థం ఏం చెప్పన్నా, మొత్తం అర్థం ఒకటే అక్షరంలో చెప్తా. ఈ యొక్క శిశువుకు కానీ, కడుపులో ఉన్న శిశువుకైనా సరే లేదా కన్న తల్లికైనా సరే ఏమైనా మా హాస్పిటల్ డాక్టర్కు ఎలాంటి సంబంధం లేదు. మరి అదంతా చదవకుండానే సంతకం పెడతారు. అంటే సంబంధం లేదన్నప్పుడు వాళ్ళ దేవతలతో సమానం కాదు. అయితే ఇక్కడ డాక్టర్లను తప్పు పట్టకూడదు. వైద్యో నారాయణో అర్హి. వాళ్ళు చేస్తేనే ఈరోజు ఎన్నో వేల లక్షల మంది కుటుంబాలలో సంతోషంగా ఉన్నారు. కానీ భ్రమలో పడ్డది ఎవరంటే మనుషులే.
ఈ సమయానికి ఈ గడియలో ఈ ముహూర్తానికి ఆ శిశువు జన్మిస్తే చాలా గొప్ప స్థానంలో ఉంటారు అని అనుకుంటారు. ఎవరు చెప్పారు వాళ్ళకు? ఒక తల్లి గర్భం నుంచి శిశువు జన్మించాలంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సుప్రీం పవర్ అనుజ్ఞ లేనిది. అనుజ్ఞ అంటే ఒక నానుడు ఉంది, అందరికి అర్థమయ్యే నానుడు. శివుడి ఆజ్ఞ లేనిది. మరి ఇంత తెలిసినప్పుడు నువ్వేదో సమయం తీసుకొని వెళ్ళి నాకు ఈ సమయంకే ఖచ్చితంగా బిడ్డ పుట్టాలి, కొడుకు పుట్టాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి భగవద్బంధువులు చాలా అన్యాయం చేస్తున్నట్టే, మోసము చేస్తున్నట్టే, ఆ కన్న పేగుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నట్టే. ఎందుకు గురించంటే యోగాలు ఇచ్చేది భగవంతుడు, భోగాలు ఇచ్చేది భగవంతుడు, నీ జాతకం రాసేది భగవంతుడు, నీ రాశి చక్రము, అంశారూఢము, నీ తిథివార నక్షత్ర కరణ యోగములను సృష్టించినటువంటి భగవంతుడు నీకు ఏ సమయానికి భూమండలం మీద పడేయాలనో డిక్లేర్ చేసేది ఆయనే. మనం ఎవరమండి? అది చాలా తప్పు అంటాను. ఆ సమయంలో గనక ఏదన్నా జరగరానిది జరిగితే ఆ గ్యారంటీ ఎవరు? ఒకరు. రెండవది వసుంధర గారు, మనము సెకండ్లతో సహా సమయం అడుగుతుంటాం. ఎందుకు అడుగుతుంటామంటే ఒక్కొక్క సెకండ్లకు జాతకంలో యోగాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకి నచ్చిన సమయము మంచి బ్రహ్మాండంగా కొందరు ఏం చేస్తారంటే 12వ తేదీ 12వ నెల 2012 అంటే అన్ని 12లో వచ్చినాయి, బాగుంటుంది, నాకు అదే రోజు డెలివరీ కావాలంటారు. అవుతుంది, చేస్తాడు డాక్టర్, డబ్బులు ఇచ్చేస్తే. అదే రోజుకు ఆ సమయానికి వాడు ఒక గజ దొంగ తయారవుతాడు. మరి దానికి బాధ్యులు ఎవరు? కాబట్టి తిథివార నక్షత్ర కరణ యోగాలను సృష్టించినటువంటి ఆది దంపతులు గొప్పవాళ్ళు. ఒక కన్న పేగు నిజంగా సంతానం లేనటువంటి భగవద్బంధువులు కోకొల్లలు ఉన్నారు. ఏదో భగవంతుడు దయతోటి వాళ్ళ అనుగ్రహంతో నీకు సంతానం ఎప్పుడైతే వస్తుందో ఆ సమయంలో దైవ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్ళాలి. శాస్త్రం ఏం చెప్పిందో ఆ ప్రకారమే వెళ్ళాలి. అందుకే డాక్టర్స్ ఏం చెప్తారంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు 9 మాసాలు నిండుతున్నాయి, ఇన్ని రోజుల వ్యవధిలో మీకేమన్నా ఈరోజు ఏమన్నా ఏదైనా ఇష్టమైన రోజు ఉంటే చెప్పండి అంటారు తప్ప ఖచ్చితంగా ఇదే రోజు చేస్తారు. అటువంటప్పుడు తిథివార నక్షత్ర కరణ యోగములతోటి జన్మించినటువంటి జాతకులే గొప్ప వాళ్ళు అవుతారు. మనకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే మాత్రం తప్పనిసరిగా ఆ జాతకులు ఇబ్బంది పడ్డట్టే. సృష్టి ధర్మాన్ని శాస్త్రానికి విరుద్ధంగా నడిచినటువంటి వాళ్ళు పుట్టిన శిశువుకు ఇబ్బంది పెట్టి వాళ్ళ యోగాలను దూరము చేసిన వాళ్ళు అవుతారే తప్ప ఆ సమయంలో ఆ క్షణిక ఆనందంలో నువ్వు ఏమి చేసినా కూడా వేస్టే. కాబట్టి తగు జాగ్రత్తలు ఎవరైనా తీసుకోవాల్సింది. అలాగే గురుగారు కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాము. హలో హలో మేడం, నమస్తే. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు జిల్లా మేడం. మీ పేరు చెప్పండి. విజయమ్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? పవిత్ర. పవిత్ర, ఓకే. నక్షత్రం చెప్పండి. నక్షత్రం 1998 చెప్పండి. సోమవారం ఉదయం 9:05 డేట్ ఏ నెల పుట్టింది, ఏ తారీఖున పుట్టిందో చెప్పండి. జూన్ 15. జూన్ 15. సమయం చెప్పండి. 1998 సమయం చెప్పండి. ఉదయం 9:05. ఏ ఊర్లో పుట్టిందండి పాప? ఆత్మకూరు. ఓకే. జూన్ 15, 1998 ఉదయం 9:05. అవును మేడం. మీరు గురుగారితో మాట్లాడండి. అమ్మా జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీమాత్రే నమః. గురువు గారు పాదాలకు నమస్కారం. అమ్మ ఆశీర్వచనాలు తల్లి. పవిత్ర పేరు జాతకం ఇది. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సంతానం గురించి స్వామి. 9వ సంవత్సరం ఈ రోజుకి వచ్చింది. ఓ, 9వ సంవత్సరమా? ఓకే. అంటే మధ్యలో ఏమన్నా అబార్షన్స్ అయినాయా అమ్మా? ఫస్ట్ ఇయర్ అయినాయి, పెళ్ళైన తర్వాతే. 3 అబార్షన్స్ కనబడుతున్నాయి, 2 అయిపోయినాయి. ఎక్కడ ఉంటారు వీళ్ళు ఉండేది? నెల్లూరు. పవిత్ర భర్త పేరు చెప్పగలుగుతారా? షణ్ముఖ్ రెడ్డి. షణ్ముఖ్ రెడ్డి. ఈ అమ్మాయి పుట్టింది సోమవారమే కదా? సోమవారమే సార్. బహుధాన్యనామ సంవత్సరము, జ్యేష్ఠ మాసము, ధనిష్ట నక్షత్రము, కుంభరాశి, కర్కాటక లగ్నము. వివాహమై 9 సంవత్సరాలు అవుతుంది. సత్సంతాన యోగము కోసము మళ్ళీ ప్రయత్నంలో ఉన్నారు. ఓకే. ఈ పవిత్ర మీకు ఏమవుతుంది? మా కూతురే 2వ సంతానం స్వామి. 2వ సంతానం సంతానం ఉంది, భయపడవలసిన పని లేదు. అయితే ఇప్పుడు ఇంకొక సంతానము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత మాత్రము
ఏదన్నా చిన్న సమస్య రావచ్చు. అలా రాకుండా ఉండడానికి సత్సంతాన యోగము లభించడానికి మంచి పరిష్కారము 8 అష్టమిలు బాగా గుర్తుపెట్టుకోండమ్మా. 8 అష్టమి తిథులు ప్రతి అష్టమి రోజున అది కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమేనమ్మా. అమావాస్య తర్వాత వచ్చేటువంటి అష్టమి కాదు, పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి రోజున 8 అష్టమిలు దత్తాత్రేయ స్వామి దేవాలయములో బూరు ఉన్న కొబ్బరికాయకు 9 వరసల దారము పసుపు రాసి మధ్యలో పసుపు కొమ్ము జోడించి దానికి మొదటి వారము ఒక ముడి వేయాలి పసుపు కొమ్ము దారానికి. రెండవ అష్టమి రెండవసారి 2 ముళ్ళు వేయాలి. అలా 8 అష్టమిలు, 8 బూరు ఉన్న కొబ్బరికాయలు, 8 పసుపు కొమ్ములు, 8 పసుపు కొమ్ముల దారణము, 8వ వారము 8 ముళ్ళు వేసి ఆ కొబ్బరికాయను దత్తాత్రేయ స్వామి దేవాలయములో గోత్రము పేర్లతోటి అర్చన చేయించి ఆ కొబ్బరికాయను మీ ఇంట్లో దేవుడి గదిలో 8 కొబ్బరికాయల వరకు ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని చివరి వారం రోజున దత్తస్తవము అనే ఒక పారాయణం ఉంటుంది. దత్తస్తవము ఆ పారాయణము చేసి 8 టెంకాయలు, బూరు ఉన్న టెంకాయలు 8 దేవాలయాలలో అక్కడ స్వామివారి దగ్గర పెట్టి మోకరిల్లి దండం పెట్టుకోండి. ఆ అమ్మాయి గనక ఈ పరిహారము గనక చేస్తే వారికి 4 మాసాలలో మంచి శుభవార్త వింటారు. ఇది సత్యమైనటువంటి మాట. ఓకేనా? సరే గురువుగారు, ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు గురువుగారు, ఆశీర్వచనం. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. సత్సంతాన యోగము లభించుగాక. దీర్ఘ సుమంగళీ భవ. సర్వ సౌభాగ్య సిరి సంపదలతోటి అన్యోన్య దాంపత్యముతో సఖ్యతగా సంతోషంగా ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా ఎన్నెన్నో మరెన్నో జరుపుకోవాలని నిండు మనసుతోటి మన గురువు గారి ఆశీర్వచనాలు తల్లి. నెల్లూరు జిల్లా వాళ్ళందరికీ కూడా ఇవ్వండి గురువుగారు. నమ్మకు నెల్లూరు జిల్లా అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. నెల్లూరు పట్టణ వాసులు, హైందవ హిందూ సనాతన ధర్మాన్ని సంరక్షించేటువంటి పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా హైందవ హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి ప్రతి ఒక్క కుటుంబము ఆ రాజరాజేశ్వరి తల్లి దీవెనలతోటి ఆనందంగా, సుందరంగా, దివ్యంగా, భవ్యంగా, దేదీప్యమానంగా, అట్టహాసంగా, అద్భుతంగా దినదినంగా ఎదుగుతూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. మీ పేరేంటమ్మా? నా పేరు విజయమ్మ గురువుగారు. ఎస్ విజయమ్మ గారు, మీకు ఒక ప్రశ్న అడుగుతాను. సరే గురువుగారు. మంచి ప్రశ్న అడుగుతాను. ఎస్, మన గురువు గారు తెలుసు కదా నీకు? ఎవరు? గురువు గారు తెలుసు, శ్రీ శ్రీ అజరావతుల శ్రీ వెంకటరమణయ్య గురువు గారు. సూపర్. వారు కూడా నెల్లూరు నివాసి, నెల్లూరు జిల్లాలోనే జన్మించారు. ఒకటి మీకు ప్రశ్న ఏమిటంటే, వారు ఒక అమ్మవారిని బాగా విశ్వసించేది. ఆ అమ్మవారి పేరేందో చెప్పండి. వినిపించలేదు గురువు గారు. మన గురువు గారు నెల్లూరు జిల్లాలోనే జన్మించారు. అసలు చాలా శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. అసలు గ్రామ దేవత అంటారు అమ్మను. అసలు అతి తొందరలో నేను మంచి కార్యం కూడా చేపడతాను అక్కడ మనందరి కోసము. అక్కడ గనక అసలు కష్టాలు ఎంత పెద్ద కఠినమైన కష్టం ఉన్నా దూరం అయిపోతుంది. మన గురువుగారు ఎప్పుడు చెబుతూ ఉండేవాడు, ఆ దేవాలయంలో ఉన్న అమ్మవారి పేరేమిటి? ఇరుకళ్ళ పరమేశ్వరి అమ్మవారు. మీకు ఇంటూ ఇస్తాను. రాజరాజేశ్వరమ్మ గుడి ఇంతకుముందు అడిగారు చెప్పాను. నేను నెల్లూరు పట్టణంలో అడుగుతలేను. నెల్లూరు పరిసర ప్రాంతంలో, నెల్లూరుకి 12 నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీపురం ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి అమ్మవారి పేరు, గ్రామ దేవత, పవర్ఫుల్ అమ్మవారు. ఆ అమ్మవారి పేరేంటో చెప్పండి. ముత్యాలమ్మ గురువు గారు. మొదటి అక్షరం తీసుకోవచ్చు. నీకు 5 లెక్క పెడుతున్నా. మొదటి అక్షరంతో ఆరంభం అవుతుంది. ముత్యాలమ్మ కాదు, అక్షరంతో ఆరంభం అవుతుంది. మీరు ఖచ్చితంగా చెప్పాలనేటువంటి సంకల్పం ఉంటే మీరు బయటపడేస్తారు. అతి తొందరలో, నాకు ఎందుకో అనిపిస్తుంది, అతి తొందరలో ఆషాఢ మాసములో ఆ అమ్మవారి చరణాల దగ్గర అద్భుతమైనటువంటి మహాయాగం చేస్తాను మనందరి కోసము. మీకు మళ్ళీ చెప్తాను రేపు ఎల్లుండో. అందరూ కూడా అక్కడికి
ఆ అమ్మను దర్శించుకోవడానికి రండి, ఆ మహాయాగంలో పాల్పంచుకోండి. అక్కడ ఆ దొరికే ఆ యంత్రము తీసుకోండి, సరిపోతుంది. 1 2 3 4 5 చెప్పలేదు, చెప్పాలా నేను? చెప్పలేదు గురువుగారు, చెప్పండి గురువుగారు. ముక్కంటమ్మ, ఆ, ముక్కంటమ్మ పవర్ఫుల్ అమ్మవారు. సమయం దొరికినప్పుడు ఆ అమ్మవారి గురించి కూడా వివరణ ఇస్తాను. ఆ గ్రామదేవత ఎందు గురించి, ఎన్ని గ్రామాలు ఆ అమ్మవారిని నమ్ముకుంటాయి, అసలు ఆ జిల్లా సుభిక్షంగా సంతోషంగా ఉందంటే కారణం ఏంది, అలాగే ఆ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల మనకి ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి రాబోయే రోజులలో చెప్తానమ్మా. జై గురుదత్త, శ్రీ గురుదత్త. అలాగండి, మరొక కాల్ తీసుకుందాము. హలో హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శేషు అండి, విజయవాడ దగ్గర ఉయ్యూరు అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? గురుగారితో మాట్లాడాను. గురుగారితో మాట్లాడండి. జై గురుదత్త. జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుగారు చెప్పండి. మన గురుగారు మంత్రం చదువుతానండి. ఓ ఓం నమ శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశాయ సర్వ మంత్ర యంత్ర తంత్ర దోష ఛేదనాయ త్రైలోక్యం వసమానయ నమస్వాహ. అయలోయ వెంకటరమణ గురుగారికి, మీకు శరణమ్మ గారికి పాదవందనాలు. శివార్పణం, గురార్పణం. చాలా సంతోషం అండి, గురువు గారిని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ గురువర్యుల గురించి ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నాము. గురువుగారు పుట్టిన జిల్లాలో అమ్మవారి ముక్కంటమ్మ గ్రామదేవత, చాలా శక్తివంతమైన దేవత. ఎందుకో ఇప్పుడే ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన కూడా వెంటనే పరిగణంలోకి తీసుకుంటాను. వచ్చే మాసం ఆషాఢ మాసం అంటేనే అమ్మవారికి ఇష్టమైనటువంటి మాసము. గుప్త నవరాత్రులు జరుగుతుంటాయి. ఆ సమయంలో అమ్మవారి పరిసర ప్రాంతంలో ఒక యాగం చేయాలని ఇప్పుడే అనుకుంటున్నాను. తప్పకుండా మీ అందరికీ రేపు ఎల్లుండో చెప్తాను. తప్పనిసరిగా ఆశీర్వచనం. మీరు దేని గురించి అడగాలనుకుంటున్నారు? మన కైలాసపురం దేవాలయం ఎంతవరకు వచ్చింది గురువు గారు? అమ్మయ్య, ఎంత చక్కగా అడుగుతున్నారండి. నాకు ఎంత ఆనందం అనిపిస్తుందంటే, మన కైలాసపురం అన్నారు చూడు, కోరుకుంటున్నాను గురుగారు. మన కైలాసపురం అనగానే నాకు ఇలా అనిపించింది, ఇలా రోమాంచితం. అమ్మయ్య, మన కైలాసపురం అంటే అది తెలియని అనుభూతి అండి. అంటే ఏదో దగ్గరి బంధువులు మన వాళ్ళు బాగున్నారా అని అడుగుతారు చూడండి, ఎంత ఆనందం అనిపిస్తుంది. మన కైలాసపురం ప్రారంభమవుతుంది. అసలు నా భూతో నా భవిష్యత్ అండి. మొన్నటిదాకా మామూలుగా అనుకున్నాం, కానీ ఇప్పుడు స్టోన్ మొత్తం దేవాలయం అంతా కూడా కృష్ణశిలా రాయితోటి దేవాలయ నిర్మాణానికి సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ స్టోన్ వర్క్ స్టార్ట్ అయిందండి. ఫ్యాక్టరీలో ఒక క్వారీ కూడా తీసుకున్నాము. ఆ బండ పూర్తిగా పరిశీలన చేశాము, దైవకృప తీసుకున్నాము, దేవుడి ప్రశ్న తీసుకున్నాము, గవ్వలు వేశాము, అన్నీ అయిపోయాయి. కంపెనీలో, ఆ ఫ్యాక్టరీలో ఆ స్టోన్ అనేది కట్ అవుతుందండి. బ్రహ్మాండంగా నాకు తెలిసి ఒక మాసము రోజులల్లా ఒక లేయర్కు సంబంధించినంత వరకు కట్ అయిపోతుంది. శ్రావణ మాసము మొదటి వారంలో తప్పనిసరిగా దేవాలయము ఆ స్టోన్ వర్క్ ప్రారంభమైందంటే ఒక సంవత్సరం లోపు అహర్నిశలు శ్రమించి ఏ ఒక్క రోజు కూడా ఆపకుండా ఖచ్చితంగా మీరందరూ కోరుకోండి. స్టోన్ దేవాలయం అంటే మామూలు దేవాలయం కాదు, అది అందరి నుంచి అయ్యేది కాదు, ఆ ఈశ్వరుడి కృప. ఎక్కడైతే రాయి కట్టడం జరుగుతుందో, రాయితోటి దేవాలయం కట్టడం జరుగుతుందో అందులో తెలియని శక్తులు దాగి ఉంటాయి. కైలాసేశ్వరుడు ఆనందవల్లి అఖిలాండేశ్వరి స్థిరంగా ఉండేటువంటి పరమ పుణ్యధామము కాబట్టి శ్రావణ మాసంలో మొదటి వారంలో స్టోన్ కట్ అయ్యి వస్తుందండి. ఇక అక్కడి నుంచి పనులు స్టార్ట్ అయిపోయినాయి. చాలా ఆనందం అనిపిస్తుంది. ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దివ్య కరుణా కటాక్షములతోటి కూడా మనకు అక్కడి నుంచి కూడా మన కైలాసపురానికి ధనరూపేణ రావడం జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి, పాలక వర్గం వారికి, అలాగే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి, ఇంజనీర్లకు, అలాగే అందరికీ ఆశీర్వచనాలు ఇస్తూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి పరిపరి విధముల అనేక కోట్ల నమస్కారాలు. దేవాలయం కోసము, ధర్మం కోసము ముందుకొచ్చారు. శివకేశవులు వేరు కాదు, శివకేశవులము మేమిద్దరం ఒకటే అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామి శివయ్యకు పంపిస్తున్నాడు. మరి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు. చాలా గొప్పగా జరగబోతుంది మన కైలాసపురం. సంవత్సరంలో కావాలని మీరందరూ కోరుకోండి, నేను కోరుకుంటాను. జై గురుదత్త. గురువు గారు చిన్న కోరిక గురు. చెప్పండి. హలో, చెప్పండి. గురువు గారు ఏం లేదు గురువు, నూతన భవనం ఒకటి కట్టాం గురువు గారు. అయితే అది సేల్కి పెట్టాం గురువు గారు. తొందరగా సేల్ అవ్వాలని ఆశీర్వదించండి గురుగారు. నన్ను మా పిన్ని గారిని కూడా ఆశీర్వదించండి గురుగారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. మీ మనస్సంకల్పితము ఏ కార్యము గురించి అయితే మీరు ముందుకు వచ్చారో ఆ కార్యము కైలాసేశ్వరుడు, అఖిలాండేశ్వరి, వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల
దివ్య కరుణా కటాక్షములతో 40 రోజులలోపు మీ యొక్క కార్యము జయము జరుగుతుంది. ఆశీర్వచనం. ధన్యవాదాలు గురుగారు. అనేక మంగళాశాసనములు. అలాగే అండి, మరొక కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? తాడేపల్లి కూడా ఉంటుంది, తాడేపల్లి. ఎవరి గురించి తెలుసుకోవాలండి మీరు? పాప గురించి తెలుసుకున్నాను మేడం. అలాగే అండి, పాప పేరు నక్షత్రం చెప్పండి. పేరు యువసత్య సాహితి మేడం. నక్షత్రం అండి? జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం. వస్తా అన్నారు. 4వ పాదం. నక్షత్రం మరొకసారి చెప్పండి. జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. అమ్మగారు జయ గురుదత్త. గురుదత్త. నమస్తే గురుగారు. నమస్తే అమ్మ. జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. అడగండి అమ్మ, ఏం తెలుసుకుంటారు? పాప కెరియర్ ఎలా ఉంటుందండి? అమ్మ, జ్యేష్ఠ నక్షత్రం పుట్టినప్పుడు శాంతి చేయించారా? అదొకటి చెప్పండి చాలు. చేయించాను సార్. ఏమి చేయించారు? పొల్లు పోకుండా, అక్షరం తప్పు పోకుండా అచ్చకచక చెప్పండి. 3వ సంవత్సరం చేయించారు సార్. నీ కడుపు చల్లగా ఉండా, ఇంకా 30 సంవత్సరాలు చేపియొద్దా? ఏం పేరు నీ పేరు? సార్, మీ పేరేంటమ్మా? నా పేరు అరుణ్ కుమారి అండి. ఎంత అన్యాయం అండి. ఇప్పుడు అమ్మాయికి బద్ధకం ఉందా? ఉంది సార్. బద్ధకము, మొండితనము, కడుపు నొప్పి ప్రాబ్లము, లేజీతనము ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. కడుపు చల్లగా ఉండా. ఏం చేయాలి ఇప్పుడు? ఏ భాషలో అనాలి నిన్ను? 27 రోజులలో చేపియాలమ్మా పరిహారం. 27 రోజుల తర్వాత ఏం కాదులే, ఎవరన్నా దేవుడు వచ్చి చూస్తున్నాడా, ఈ పండితుడికి ఎక్కడేం పని లేదు అనుకుంటారు, కానీ సమస్యలలో ఇరుక్కుపోతారండి. నేను అందు గురించి పరిపరి విధంలో ఎందు గురించి చెప్తాను. మీరు మొదటి ప్రశ్న కూడా అదే అడిగారు వాళ్ళు, దానికి సంబంధించింది. నక్షత్రాల ప్రభావం మానవుని పైన 100% ఉంటుంది. ఇది నమ్మండి. నన్ను నమ్మకండి, శాస్త్రాన్ని నమ్మండి అంటాను. మరి నక్షత్రాల ప్రభావం అంటే 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 4 పాదాలలో ఏ పాదంలో జన్మించావో ఆ పాదాలకు 27 నక్షత్రాలలో 8 శాంతి నక్షత్రాలు, విశేషమైనటువంటి శాంతి నక్షత్రాలు. అందులో జ్యేష్ఠ ఒకటి వస్తుంది. జ్యేష్ఠ నక్షత్రంలో 27 రోజుల్లోపల శాంతి చేయించకుంటే బద్ధకము, కడుపు నొప్పి ప్రాబ్లము, లేజీతనము, మొండితనము, మంకుతనము ఇవన్నీ విపరీతంగా పెరిగిపోయి చికాకుగా ఉంటారు ఆ జాతకులు. ఇప్పుడు బాధపడితే ఏం లాభం చెప్పండి? ఇప్పుడు చేయించొచ్చా అని అంటారు. 6 సంవత్సరాల తినే భోజనం ఇప్పుడు తినొచ్చా అని నేను అడుగుతాను. తినండి మరి, అయిపోతుంది. రోజు అన్నం దగ్గర కూర్చొని ప్లేట్ పెట్టి ఒక్కొక్కటి కలుపుకొని తినేందుకు ఇబ్బంది అవుతుంది కదమ్మా. ఓ సంవత్సరానికి సరిపడేంత ఒకటేసారి తింటే అయిపోతుంది కదా. ఉంటూ పోతా 2 ఆప్షన్లు. అయ్యయ్యో రామ రామకృష్ణ. సరే, ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? తాడేపల్లి కూడా అండి. ఎట్లా తల్లి? ఇప్పుడు అమ్మాయి ఏం చదువుకుంటుంది? ఇంటర్ సెకండ్ ఇయర్ అయింది. భగవంతు, ఇంకా 18 రాలే కదా? 18 వచ్చినాయి గురువు. అది కూడా వచ్చేసింది. ఆగస్టుకి 18 వెళ్ళిపోతుంది. ఓకే, సరే. ఇక ఓ పరిహారం చెప్తాను. మామూలుగా 2 మాటలు అనాలనిపిస్తుంది, కానీ అనంలే, ఆడపడుచు కదా. ఒక పరిహారం చెప్తాను, తొందరగా చేస్తారా? మరి ఇదన్నా తొందరగా చేస్తారా లేదా? చెప్పండి గురుగారు. జ్యేష్ఠ నక్షత్ర జపము 1, తర్వాత సంపూర్ణ నవగ్రహ హోమము 2 చేయించి అమ్మాయికి ఈశ్వరుడు పైన నీళ్లతోటి అభిషేకము చేసి ఆ నీళ్లను జల్లెడ పెట్టి, ఒట్టి వ్రేళ్ళు జల్లెడలో పెట్టి, ఈశ్వరుడికి అభిషేకం చేసిన నీళ్లు ఒట్టి వ్రేళ్ళ పైన పడుతుంటే ఆ దార అమ్మాయి శిరస్సుపై నుంచి పాదాల వరకు అవభృత స్నానం చేపిస్తే ఈ దోషము ఉపశమనం అవుతుంది. ఇది తొందరగా చేయించండి, లేకపోతే మీరు చాలా సమస్యలలో ఇరుక్కుంటారు అమ్మాయి విషయంలో. ఓకేనా? అలాగే గురుగారు. మీరేం చేస్తుంటారమ్మా? నేను హౌస్ వైఫ్ గురుగారు. రైట్. మీకు ప్రశ్న అడగొచ్చా? అడగండి గురుగారు. నీకు ఇష్టమైన దైవం ఎవరు? ఈశ్వరుడు. ఈశ్వరుడు. ఓం నమ శివాయ. రైట్. ఈశ్వరుడికి ఇష్టమైన మంత్రం ఏమిటి? వందే సింహము మహాపతిం సురపురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం రఘురం, వందే కుసుమనాంపతిం, వందే సూర్యశాంకమహేనైనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయం చ వరదం, వందే శివం శంకరం. వావ్, ఎంత బాగా చదివారండి. రోజు చదువుతారా? ఆ రోజు చదువుకుంటాం. అది కొంచెం రాగయుక్తంగా ప్రాక్టీస్ చేసుకోండి. ఈశ్వరుడి దగ్గరకు వచ్చేసరికి తన్మయత్వంతో చెప్పాలి ఆ శ్లోకం. వందే శంభుమాపతిం సురగురం, వందే జగత్కారణం, వందే పన్నగభూషణం మృగధరం, వందే పశూనాం పతిం.
వందే సూర్య శశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇలా చదవండి, బాగుంటుంది. ఓకే తల్లి, జయ గురుదత్త. అయితే గురుగారు, ఇందాక మనం చూసాం కదండి, ఇందాక కాలర్ని జ్యేష్ఠ నక్షత్రం పుట్టిన వెంటనే శాంతి పూజ చేయించాలి, కానీ ఇంతవరకు చేయించలేదని ఆవిడ చెప్పారు కదా. అలా శాంతి పూజల్లోనే పుట్టినప్పుడే కాకుండా కాలం చేసిన తర్వాత వచ్చే శాంతి పూజలు కూడా ఉంటాయి. అయితే కొంతమంది అవి అంటే ఆ మనిషి ఎలాగో లేరు కదా, ఇప్పుడు మనం అది చేయించాలంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు, మనిషి లేనప్పుడు మనం అది చేయించడం అవసరమా అనుకుంటారు. సో మీరేమంటారు? మంచి ప్రశ్ననే. వాస్తవానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు దానికి తగ్గట్టు పరిహారం ఉంటుంది. పరిహారమే అంతే తప్ప ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, డబ్బులు లేవు అంటే డబ్బులు లేకుంటే నువ్వు తినడం ఆగుతుందా, స్నానం చేయడం ఆగుతుందా, టీ తాగడం ఆగుతుందా, కాఫీ తాగడం ఆగుతుందా, సినిమాలకు పోవడం ఆగుతుందా, షికార్లకు పోవడం ఆగుతుందా, బంధువుల ఇంటికి పోవడం ఆగుతుందా, పెళ్ళి పేరెంటాలకు పోవడం ఆగుతుందా? డబ్బులు లేకున్నా ఇవన్నీ నడుస్తున్నాయి కదా. నడుస్తున్నప్పుడు నీ దాంట్లో ఇప్పుడు పత్రం పుష్పం ఫలం తోయం ఊరికేం లే కదా. నీ దగ్గర ఉన్నప్పుడు స్వశాస్త్రీయంగా చేయించుకో. ఏది లేదు, నీ మనసు నిష్కలంగా ఉండి నా దగ్గర ఈ పత్రం పుష్పం ఫలం ఇవి మాత్రమే ఉన్నాయి స్వామి, వీటిని స్వీకరించంటే స్వీకరించాడా? అదొకటి. రెండవది, ఏది చేయించినా చేయించకున్నా జననము మరణము రెండు తప్పకుండా చూడాలండి, తప్పకుండా చూడాలి. మధ్యలో ఈ ఉన్న 14 కాస్త అటు ఇటుగా అయినా ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు. జననములో మరణములో మాత్రము నువ్వు ఖచ్చితంగా సమయం చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని తిథులు ఉంటాయండి. ఇప్పుడు మొన్న ఏరువాక పౌర్ణమి వచ్చింది. ఆ రోజు చనిపోయిన వాళ్ళు డైరెక్ట్గా కైలాస ప్రాప్తి కొన్ని పురాణాలు చెప్తాయి. నిజంగా ఏకాదశి తిథి, అమ్మో ఏకాదశి రోజు మరణించారు, ఇంత అదృష్టవంతులు, వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని మనమే అనుకుంటాం కదండి. అదే లేదా వైకుంఠ ఏకాదశి రోజు నిజంగా చనిపోయారనుకో, ఓహో వైకుంఠంలో నారాయణుడి దగ్గర చేరుతారు. లేదా శివరాత్రి రోజు అంటే ఇలా కొన్ని మంచి తిథులలో చనిపోతే అది ఆనందం వేరే ఉంటుంది. అంటే మనిషి చనిపోయి అక్కడ శవం ఉన్నా కూడా బాధపడుతున్నప్పటికి కూడా ఒక ఆనందం ఉంటుంది. నిజంగా ఏదో ఒకరోజు ఎవరైనా చనిపోవలసింది కదా, కానీ ఇలాంటి చావు రావాలి అని కోరుకుంటారండి అందరూ, ఇలాంటి చావు రావాలి. అయితే అలాంటి చావు అన్నప్పుడు కొన్ని తిథులు ఉంటాయి. అమావాస్య తిథి కావచ్చు, మిగతా కొన్ని నక్షత్రాలకు సంబంధించింది కావచ్చు. ఇంట్లో మనిషి మంచిగా ఉండి అప్పటిదప్పుడు కనుక మరణిస్తే ఇంట్లో హాల్లో కానీ లేదా బెడ్రూమ్లో కానీ ఆ ఇంటి పరిసర ప్రాంతంలో ప్రహరీ గోడ లోపల కానీ మరణించినప్పుడు అంత్యేష్టి కార్యక్రమాలు చేసిన తర్వాత ఆ మరణించిన సమయం ఖచ్చితంగా చూయించాలి. ఎందు గురించి చూపించాలంటే ఆ ఇంట్లో మనం నివసిస్తున్నాము, ఆ ఇంట్లో ఇంకా చిరకాలంగా నీవు, నీ భార్య, ఆ పిల్లలు, నీ తదనంతరం కూడా నివసిస్తారు కదా. ఆ జరిగించేటువంటి క్రియలు చేయించకుంటే అది మహాపాతకం. పాతకం అంటే ఏం పాపమేమి రాదు. పాపం అంటే ఎట్లా ఉంటుందంటే నన్ను అడిగితే నేను చూపిస్తా. అయితే నీవు సంతోషంగా ఉండలేవు. ఏమవుతుందంటే ఆ ఆత్మ తిరుగుతూ ఉంటుంది. నిజంగా ఆత్మకు చావు ఉంటుందా గురువుగారంటే ఆత్మకు చావు ఉండదమ్మా, మనిషికే చావు ఉంటుంది. మనిషి ఎలా చనిపోతాడంటే ఆత్మ బయటకు వస్తే ప్రాణం పోయినట్టే కదా, అంతే కదా. ఆత్మ ఉన్నన్ని రోజులు స్నేహితం చేస్తుంది. ఎప్పుడైతే యమధర్మరాజు శివుడు అనుజ్ఞ ఇస్తాడో, డేట్ రాస్తాడో, ఆ డేట్ ప్రకారం ఆత్మ బయటకు వచ్చిందంటే శరీరం కుప్పకూలినట్టే కదా. ఆ కుప్పకూలినప్పుడు అప్పుడు నువ్వు ఎంత అట్టహాసాలున్నా, ఎన్ని రకాలు అనుభవించినా కూడా కుప్పకూలిన తర్వాత ఏదైనా కూడా చివరికి శ్మశానానికి వెళ్ళవలసింది. అయితే అటువంటప్పుడు మనం కరెక్ట్ తెలుసుకొని దానికి ఒక మంచి పరిహారం ఉంటుందండి. అయితే పూర్వకాలంలో మాత్రము ఇల్లు వదిలిపెట్టేటువంటి వాళ్ళు ఇల్లు ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం వదిలిపెట్టాలి. సంవత్సర కాలం అంటే కష్టమవుతుంది అనుకుంటే కనీసం 6 మాసాలన్నా వదిలిపెట్టాలి. అంటే 6 మాసాలు ఒకటేసారి తగ్గించాను చూడండి. ఎలా తగ్గించగలుగుతున్నాను నేను అంటే ధర్మశాస్త్రం చెప్పింది కాబట్టి తగ్గించగలుగుతున్నాను. 12 మాసాలది 6 మాసాలకు ఎలా కుదించారు గురువు గారు అంటే ఆ ప్రశ్నకు సమాధానం ఉంది నా దగ్గర. ఉదయము రాత్రి కలిపితే 12 నెలలు అయిపోతుంది. అంటే అదొక అవకాశం ఉంది. ఇక 6 మాసాలను 3 మాసాలకు కుదించలేమండి, కుదించలేం. 6 మాసాలు వసతి ఉంది, నిజంగా వసతి ఉంది, వేరే ఇంట్లోకి వెళ్ళండి, ఆ ఇంటికి తాళం వేయండి. తర్వాత సంవత్సరం తర్వాత ఇల్లు శుభ్రంగా కడుక్కోండి. ఈ కార్యక్రమం ఉంటుంది. ఏది ఉదక శాంతి అనేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఉదక శాంతి ప్రక్రియ ఆ ప్రక్రియ చేసుకుంటూ తూర్పుకు ఒక బ్రాహ్మడు, దక్షిణానికి ముఖానికి ఒక బ్రాహ్మడు, పడమర ముఖానికి ఒక బ్రాహ్మడు, ఉత్తర ముఖానికి ఒక బ్రాహ్మడు, మధ్యలో ఆ యొక్క ధాన్యాలు పోసి కలశం పెట్టి ఆ 4 సంబంధించిన ఉదక శాంతి మంత్రాలు చెప్పుకుంటూ సున్నాల పన్నం అని ఉంటుంది. సున్నాల పన్నం, ఆ యొక్క మంత్రం పేరే సున్నాల పన్నం.
అద్భుతంగా ఉంటుంది. ఊదు పొగ ధూపం వేసుకుంటూ తెల్ల ఆవాలు పూర్తిగా ఇంట్లోపట పూర్తిగా చల్లి ఆ యొక్క ఆత్మ తిరుగుతూ ఉంటే ఈ తెల్ల ఆవాలు చల్లడం వలన ఆ విముక్తి లభిస్తుంది అన్నమాట. అంటే ఆత్మకు కైలాస ప్రాప్తి, వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. నరకాదు ఉత్తీర్ణ శాశ్వత నిత్య పరబ్రహ్మలోకం లభిస్తుంది. కాబట్టి ఆ ఉదక శాంతి ప్రక్రియ ఖచ్చితంగా చేయాలి. మీరు అన్నారు మరి ఉన్నవాళ్ళు చేస్తారు, లేని వాళ్ళు ఏంది? ఉదక శాంతి ప్రక్రియ చేయలేనటువంటి వాళ్ళు కొంత ఖర్చుతోనూ కూడుకున్నది. లేనటువంటి వాళ్ళు అరే సింపుల్ అండి వసుంధర గారు, ఆవు మూత్రము పైసలు పెట్టుకుంటున్నావా? పోయి ఆవుకు దండం పెట్టి నీ కాలు మొక్త కాస్త గోమూత్రం ఇయ్యటి కదా. ఆవు మూత్రము, గోమయము అంటే ఆవు పేడ, ఇవి 2 అంటే ఫ్రీగానే వచ్చినాయి లేనటువంటి వాళ్ళకు. మామిడి ఆకులు, ఎక్కడనో మామిడి తోటలు ఉంటాయి, మామిడి ఆకులు 5 ఆకులకు దారం చుట్టి ఈ ఆవు పేడ కొంత ఆవు మూత్రంలో కలిపి బ్రహ్మాండంగా ఇంత పసుపు చల్లి దాంట్లో ఈ మామిడి ఆకులతోటి ఇల్లంతా ఇలా చల్లుకుంటూ పో. నీకు బ్రాహ్మణ్ణి కూడా పిలవకు, బ్రాహ్మణ్ణి పిలిస్తే మళ్ళీ దక్షిణ ఇవ్వవలసి వస్తుందేమో అనుకుందాం. నీ దగ్గర ఏం డబ్బులు లేవు, కష్టంలో ఉన్నావు. కష్టంలో ఉన్నప్పుడు నీవే మంచి మనసుతోటి ఇల్లంతా శుద్ధి చేస్తున్నా అని చెప్పి చల్లుకో. సింపుల్, అంతే కదమ్మా. కానీ ఇది చెయ్యకుండా అది చెయ్యకుండా ఉంటే మాత్రము 100కు 100% జనన మరణాలలో లోపము చేస్తే మాత్రము ఆ కుటుంబ అభివృద్ధి రాదు. ఆ కుటుంబ గోత్రము అక్కడికే అంతమయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ వంశము కూడా ఈ నెక్స్ట్ తరం చూడకపోవచ్చు. ఇవన్నీ నేను చెప్తుంటే బాధపడుతుండొచ్చు, అయ్యో ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు గురు. కఠినంగానే మాట్లాడాలండి, కొన్ని విషయాలలో కఠినంగానే మాట్లాడాలి. కఠినంగా మాట్లాడితే నువ్వు భయముతోటైనా సరే ఆ పని చేస్తావు కదా. భక్తితోటి చేయకపోయినా ఆ భయముతోటి అయ్యయ్యో శతమానం బోధులో గురువుగారు చెప్పారు నెక్స్ట్ వంశం కూడా ఉండదట అంటే ఆ భయం అయితే వస్తుంది కదా. ఆ భయముతోటి గోమూత్రము గోమయము మామిడాకులు తెచ్చైతే చల్లుతావు కదా. ఆ చల్లడం వల్ల నీకు లాభమైందా నాకు లాభమైందా? వాళ్ళకే కదా. కాబట్టి ఉదక శాంతి ప్రక్రియ లేనటువంటి వాళ్ళు ఇది చేయాలి. ఇంకొకటి, మరణించిన తర్వాత ఖచ్చితంగా గరుడ పురాణం ఇంట్లో చదివిపించాలి. గరుడ పురాణం కనుక చదివిపిస్తే ఆత్మకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముక్తి లభిస్తుంది. చనిపోయినటువంటి మనిషి ఎటువంటి నరకములో చోటు లేకుండా డైరెక్ట్గా ఆ వైతరణి నది దాటి అంతే ఇక్కడ మన యమపురి వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని నియమాలు పాటించాలి. ఇంకొక విషయం, నువ్వు ఒక యజ్ఞం చేయకు, ఒక యాగం చేయకు, ఒక పూజ చేయకు, ఒక వ్రతము చేయకు, ఒక ఇంటికి పిలిచి భోజనాలు పెట్టకు, పసుబొట్టు ఇయ్యకు, నువ్వు ఏమి చేయకున్నా పర్వాలేదు వసుంధర గారు. కానీ జనన మరణాలలో ఆ సమయంలో గనక నీవు లోపము చేశావా ఆ వంశము ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతుంది. ఈ రెండింటిలో మాత్రం నువ్వు దోషం చేయకు. మిగతా వాటిలో గుడి కడుతున్నాం, ఇప్పుడు మనం ఒక గుడి కడుతున్నామండి, ఓ ఇటుక దానం ఇవ్వకు, ఓ సిమెంట్ బస్తా ఇవ్వకు, లేదా ఓ సభ్యత్వం తీసుకోకు, పర్వాలేదు. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు, ఇంకోళ్ళు కాకపోతే ఇంకోళ్ళు వస్తారు. కానీ నీ ఇంట్లో మనుషులకు మాత్రం నువ్వే చేయాలి కదా, పక్క వాళ్ళైతే వచ్చి చేయరు కదా, అంతే కదా. ఇప్పుడు మీ తాతగారో మీ ముత్తాతగారో మీ అమ్మమ్మగారో ఉన్నారండి, చేస్తే మీ ఇంట్లో పెద్దవాళ్ళే చేయాలి కదా, పక్క వాళ్ళు వచ్చి ఎందుకు చేస్తారు? అంత ప్రేమ ఎందుకు ఉంటుంది? కానీ ఒక దేవాలయం ఉంది, అందరూ చేస్తారు. కాబట్టి ఎవరింటి కార్యక్రమాలు వాళ్ళు లోపము లేకుండా గనక చేస్తే ఆ వంశానికి ఆశీర్వచనం దొరుకుతుంది. నిజమా గురువు గారంటే పితృదేవతల ఆశీర్వచనం లేని ఎవడు పైకి రాడండి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇంట్లో శుభకార్యం జరిగింది, కొన్ని ప్రాంతాలలో పెద్దలకు చేస్తారు. అంటే శుభకార్యం కాగానే ముందు సున్నము జాజు వేసుకుంటారు కదా, ఇంటికి కలర్లు వేసుకుంటారు కదా, ఆ వేసుకునే ముందు పెద్దలకు చేస్తారు. పెద్దలంటే ఎవరు? వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దలకు చేసి వాళ్ళకి కావలసినటువంటి మంచి పదార్థాలు వండి నైవేద్యం పెట్టి వాళ్ళ ఫోటోలు తుడిచి దండలు వేసి నీ యొక్క అనుగ్రహము నీ ఆశీర్వచనంతో ఈ వంశం నిలబడ్డది కాబట్టి ఈ వంశంలో శుభకార్యము జరుగుతుంది కాబట్టి ముందుగా నిన్నే ఆరాధిస్తున్నాము, నీకే నైవేద్యం పెడుతున్నామని చేస్తారండి. అంటే ఎంత నమ్మకం ఉంటే చేస్తారు. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా కూడా చూస్తారండి. నిజంగానే భూలోకం నుంచి ఈ పరలోకానికి వచ్చినా కూడా శాస్త్రము తప్పకుండా, నేను నేర్పిన ధర్మము తప్పకుండా నా కొడుకులు కోడళ్ళు మనమలు మనమరాలు అందరూ కలిసి నన్ను ఆరాధిస్తున్నారని చెప్పి ఆ లోకములో ఉన్న పితృదేవతలు నీ వంశము అభివృద్ధిలోకి వచ్చుగాక, ఆ ఆశీర్వచనం ఫలించదా అమ్మ? కాబట్టి ఖచ్చితంగా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తీసుకొని తెలిసినటువంటి పండితుల సమక్షంలో చేసుకుంటే మీకు మంచిదండి. మాకు మంచిదా కాదా తర్వాత విషయం, మేము కూడా చేస్తామమ్మా. ఇప్పుడు నేను మనిషినే, నేను మానవుణ్ణి, నేనేదో దేవలోకం నుంచి ఊడి రాలే కదా. మీరు ఇంత చాలామంది చాలా రకాలుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మలుపుకుంటారు. కానీ శాస్త్రాన్ని, ధర్మశాస్త్రం ఏమంటుందంటే మనిషి చనిపోయిన తర్వాత 11 రోజులు సూతకం, తర్వాత 16 పట్టణాలు 12 మాసాలలో దాటాలి,
16 పట్టణాలలో 12వ పట్టణం పేరే వైతరణి నది. ఆ నది దాటడానికే ఇక్కడ గోదానం ఇవ్వాలి. గోదానం ఇవ్వడం వల్ల ఆ పండితుడికి ఎక్కడేం పర్లేదు, గురువుగారికి ఎక్కడేం పర్లేదు, గోదానం ఇవ్వమంటుండు, మనకు ₹1,00,000 ఖర్చు అవుతాయి, గోదానం కావాలని ఇవ్వమంటుండు అంటే ఆ గోవుని తీసుకుపోయి నేను ఏం చేస్తా అమ్మా? నేనైతే కోసుకొని తిన కదా. మళ్ళీ నువ్వు ఖాళీ గోదానమే ఇచ్చినావు, కానీ దాని సపర్యలు ఎవరు చేయాలమ్మా? నువ్వు ఒక్కసారి నీ యొక్క పని కొనుక్కొచ్చినావు, కొనుగోలు చేసినావు, తోక పట్టుకున్నావు, అక్షంతలతోటి నీ గోత్రము, నీ పిల్లల పేర్లు అన్ని పేర్లు చెప్పుకుంటావు. చేసేది ఒక గోదానానికి అన్నీ చెప్పుకుంటావు. బ్రాహ్మణుడికి ఇచ్చిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఎంత కష్టపడతాడో తెలుసా అమ్మ? ఆవుకు ఒక మనిషికి ఎంత సపర్యలు చేయాలనో ఆవు కూడా అంతా చేయాలి కదా. మరి ఆవు బ్రతికున్న రోజులు అన్ని సపర్యలు చేస్తుండంటే ఆ సపర్యల పుణ్యం ఎవరికి పోతుందమ్మా? గోదానం చేసినోనికి పోదా? ఆ చీము నెత్తురుతో కూడుకున్నటువంటి సముద్రం దాటడానికే కదా గోదానం చేయమన్నాం. ఆ గోదానానికి బ్రాహ్మణుడు తీసుకున్న తర్వాత ఎన్ని కష్టపడవలసి వస్తుంది. ఆవు పెండ తీయాలి, ఆవు మూత్రం కడగాలి, ఆవును కడగాలి, ఆవు పోసిన దగ్గర నీళ్ళు పోసి కడగాలి, ఈగలు దోమలు రాకుండా చూడాలి, ఆవును శుభ్రంగా ఉంచాలి, గోపూజ చేయాలి, ఆవుకు పచ్చగడ్డి తినిపించాలి, ఎండిన గడ్డి తీసుకురావాలి, దానికి ఏమో తినిపించే పదార్థాలను తినిపించాలి. వ్యయ ప్రయాసతోటే కదా. ఎవరన్నా ఉంటే చెప్పండి, నేను ఒక 10 ఆవులు ఇస్తాను, 10 ఆవులు ఖచ్చితంగా నీకు నచ్చిన ఆవులు ఇస్తాను, తీసుకోండి, దాని సాధారణ మీకు అర్థమవుతుంది. అంతే. అలాంటి గోదానం చేస్తే ఇలాంటి వైతరిని అది దాటుతారు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే 11 రోజులు కాగానే దీపం పెట్టకూడదు సంవత్సరం వరకు అని కొంతమంది అనుమానంతో పోతారు. అది చాలా మహాపాతకం నా విషయంలో. ఒకప్పటి రోజులు కాదండి. శాస్త్రం అప్పుడు కూడా ఒకటే ఉంది, ఇప్పుడు కూడా ఒకటే ఉంది. శాస్త్రంను బట్టి నడవండి. 11 రోజులు అయిపోయిన తర్వాత, దినాలు అయిపోయిన తర్వాత మొదటి నిద్ర దేవాలయంలో ఎలాగైతే నిద్ర చేస్తావో, తెల్లవారి గోమూత్రము గోమయంతో పుణ్యావచనం చేసుకుంటావో, నీ ఇంట్లో తప్పకుండా దీపం పెట్టవచ్చు. దీపం పెట్టని కుటుంబాలు కోకొల్లండి. ఈరోజు సంవత్సరం దాకా పెట్టరు. సంవత్సరం దాకా పెట్టకపోవడం వలన ఎంత మహాపాతకం అంటే, హిందూ ధర్మంలో, హైందవ సాంప్రదాయంలో, సనాతన ధర్మంలో దీపము పెట్టడం వలన నీకు లాభమండి. దీపం పెడితే చీకటి మటుమాయమైపోతుందండి. చీకటి మటుమాయమైపోయిన మరుక్షణమే ఏమొస్తుందమ్మా? వెలుతురు వస్తుందండి. ఆ వెలుతురులో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందండి. లక్ష్మీదేవి ప్రసన్నమవుతే నీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోతుందండి. అంతే తప్ప మా ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయారు, మా మామయ్య గారు, మా నాన్నగారు, సంవత్సరం దాకా దీపం పెట్టదంటే సంవత్సరం అంతా కూడా నువ్వు నరకం అనుభవిస్తావండి. ₹1 లేకుండా కనీసం చాయ్ పత్త పాలు కొనుక్కోలేని పరిస్థితులలో ఉంటారు. ఇది నన్ను నమ్మండి. వాస్తవానికి ఒక దీపం పెట్టడం వల్ల నీకు నష్టమేం లేదమ్మా. 2 చేయకూడదమ్మా. ఆ 2 కూడా చెప్పేస్తాను. కొబ్బరికాయ కొట్టకండి, కొత్త బట్టలు వేయకండి. ఎందు గురించి చేయకూడదంటే, కొత్త బట్టలు వేసుకుంటే సంవత్సరం ఈ 16 పట్టణాలు 12 మాసాలలో దాటుతాయి కాబట్టి 12 మాసాల వరకు మనం కొత్త బట్టలు వేసుకుంటే, అయ్యయ్యో మా పెద్దలు చనిపోయారు, ఆయన కొత్త బట్టలు వేసుకొని నేను చాలా సంతోషంగా ఉన్నానని వ్యక్తపరచకుండా కొత్త బట్టలు వేసుకోకూడదు. అంతే తప్ప భగవంతుడికి సమర్పించే నారికేలం కొట్టకండి. మిగతాయి ఖచ్చితంగా నువ్వు ఒక తీర్థయాత్ర చేయాలనుకున్నావు, ఖచ్చితంగా చేయండి. సంవత్సరం వరకు చేయరండి. ఓ నదీ స్నానం చేయాలనుకుంటున్నావు, చెయ్యండి. ఓ దేవాలయానికి వెళ్ళాలనుకుంటున్నావు, వెళ్ళండి. కానీ ఇక్కడ మీరు వెళ్ళటం వలన, నదీ స్నానం చేయటం వలన, తీర్థయాత్ర చేయటం వలన మీకు లాభం ఏమిటంటే, నువ్వు చేసిన పుణ్యంలో సగం % ఎవరికి వెళ్తుంది? చనిపోయిన వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళకి వెళ్ళవలసిందే. వాళ్ళు వెళితేనే వాళ్ళకు వైకుంఠం లభిస్తుంది. అప్పుడే మనకు ఆశీర్వచనం నిండుగా వస్తుంది. కాబట్టి జనన మరణాలలో ఎప్పుడు కూడా లోపము చేయకుండా, ఉన్నంతలో, లేని వాళ్ళైనా సరే ఉన్నంతలో నేను చెప్పిన ప్రకారం చేసుకుంటే, నువ్వు గుడిసెలో ఉండు, బంగ్లలో ఉండు, భవనంలో ఉండు, డాబాలో ఉండు, అపర కుబేర స్థానంలో ఆకాశమంతా ఇల్లు కట్టుకొని ఉన్నా సరే, ఈ గోమూత్రము గోమయముతోటి పోయిన దోషాలు ఏవైతే ఉంటాయో, ప్రపంచంలో ఏ పూజా సామాగ్రికి అంత పవర్ లేదండి. ఏ పూజా సామాగ్రికి లేదు. నువ్వు ఇల్లు కట్టుకో, ఓ గుడి కట్టు, ఓ అశుభం ఉంది, ఆ శుభం జరగాలి అంటే గోమూత్రము గోమయం. అంతే. దానికి మించింది ప్రపంచంలో లేబోదు. ఇక అది కూడా మాకు కష్టమండి, నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఆవు దగ్గరికి వెళ్ళి గోమాతకు దండం పెట్టి ఆవు పేడ తెచ్చి, ఆవు మూత్రం తెచ్చి ఇదంతా చేయాలంటే అది నీ కర్మ. ఇక అనుభవించవలసిందేనండి. పూర్వకాలంలో ఆవు పేడ తెచ్చి ఇంటి ముందట వాకిట్లో చీపురుతోటి ఊడ్చిన తర్వాత ఆవు పేడ నీళ్లు చిమ్మేవాళ్ళండి. ఇప్పుడు ఎక్కడ పోయిందండి? ఆవు పేడ ఏ ఇంటి ముందడైతే ఉంటుందో రోజు అష్టైశ్వర్యాలతోటి, సకల భోగభాగ్యాలతోటి, ఆయురారోగ్యాలతోటి ఉన్నటువంటి లేరా అండి? నీ దగ్గర 100 కోట్లు ఉండొచ్చు, కానీ ఆరోగ్యంగా లేవు. ఎందుకు మనకు వస్తాయండి అవి? కానీ వాళ్ళ దగ్గర 100 కోట్లు లేవు, కానీ ఒక్కొక్కడు 100 సంవత్సరాలు బ్రతికిండండి. ఎవడు గొప్ప? అంతే కదా. వాడే గొప్ప. నా విషయంలో డబ్బులు లేకున్నా శాస్త్రాన్ని విరుద్ధంగా వెళ్ళలేదు, అధర్మంగా వెళ్ళలేదు. కాబట్టి 100 సంవత్సరాలు బ్రతికినటువంటి లేరా అమ్మ? మన అమ్మమ్మలు, నానమ్మలు మనం చూసిన వాళ్ళు లేరా? కాబట్టి మనం ఏదో మాయలో ఉన్నాం. ఏ మాయ? డబ్బు మాయ. ఆ డబ్బు మాయ, ఆ పిచ్చి పోయేలోపు మనం ఉన్నాం. అందుకే
కొంతనైనా శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళకుండా ధర్మం చెప్పినట్టు నడుచుకోండి. ఆ భగవంతుడు మీ కుటుంబాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. అలాగే గురుగారు కాల్ తీసుకుందాము. హలో హలో వసుంధర గారు బాగున్నారమ్మా? నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నామమ్మా. ఇవాళ గురువు గారి కాలు కలవడం మా అదృష్టం అనుకుంటున్నాం. తప్పకుండా అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? ఉద్దేశంగా ఉన్నాను నేను. ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా మీరు? నా గురించి అండి. నా పేరు ఉదయశ్రీ. నక్షత్రం చెప్పండి. నక్షత్రం స్వాతి నక్షత్రం, తులారాశి. తులారాశి. అలాగే అండి, గురుగారితో మాట్లాడండి. ఉదయశ్రీ గారికి అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. చాలా గురువు గారు. జై గురు దత్త, శ్రీ గురుదత్త. శ్రీ గురు దత్త. జై జవాన్ జై కిసాన్. మీ ప్రోగ్రామ్ నేను తప్పకుండా చూస్తుంటాను. అసలు ఎట్లా కాలు కలుస్తుందని నా ఏళ్ళని నొప్పి పెట్టంగా ఇన్ని రోజుల నుంచి చేస్తుంటే ఈ రోజు కలిసింది. నా అదృష్టం అనుకోవాలి. అంటే ఏళ్ళు నొప్పి పెట్టి నేను బాధపడకు, ఆ నొప్పే కర్మ పోయిందనుకో. అట్లా అనుకోని అసలు మీరు కాలు కలిసిందంటేనే నా దరిద్రం వదిలింది అనుకుంటున్నా నేను. తదాస్తు తదాస్తు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది హైదరాబాద్ అండి, హస్తినాపురంలో ఉంటాం మేము. ఎలా ఉంటుంది మరి శతమానం భవతి కార్యక్రమం చూసి ఆనందంగా ఉంటారా? అసలు నేను మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ దాదాపుగా చూస్తుంటాను. దీని తర్వాత వచ్చేది కూడా కాల్ చేస్తూనే ఉంటాను. ఇంతవరకు అయితే నాకు కలవలేదు అనుకోండి, కానీ ఇది శతమానం భవతి అయితే కంపల్సరీ చూస్తాను. మిస్ అయినా కూడా మళ్ళీ నెట్ లో పెట్టుకొని చూస్తాను. చాలా సంతోషం. ఉదయశ్రీ గారు, స్వాతి నక్షత్రం, తులారాశి మీదేనా? అవునండి. ఇప్పుడు నాకు 66 ఏండ్లు ఉంటాయండి. ఓకే. అయితే మాది ప్రాబ్లం ఏంటంటే మాది కుంట్లూరు దగ్గర మా సార్ రిటైర్ అయినప్పుడు ప్లాట్ తీసుకున్నాం సార్ నేను, 50 గజాలు. ఓకే. అయితే ఆ ప్లాట్ కడదామంటే అప్పుడేమో డబ్బులు లేక అట్లాగే ఉండిపోయింది. తను కొంచెం సిక్ అయ్యారు. సిక్ అయినప్పుడు కడదామని అనుకున్నాను. కొంచెం అన్నా ఒక రెగ్యులర్ రూమ్ అన్న వేద్దాం, ఎవరు రానిస్తారు అని చెప్పేసి నేను బ్రాహ్మణ్ నేను పిలవలేదు, మామూలుగా ఏదో పూజ చేసుకొని కడదామని చెప్పేసి అనే వరకు ఈ లోపల ఆషాఢ మాసం వచ్చింది. శ్రావణ మాసంలో తను పోయారు. ఇప్పుడు పోయి కూడా చాలా ఏళ్ళు అవుతుంది, 8-9 ఏళ్ళు అవుతుంది. కట్టండి. శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు ఉన్నాయమ్మా. ఇంత శంకుస్థాపన చేపించి చిన్నగా రూమ్ వేయండి, మీకు మంచి జరుగుతుందమ్మా. నా పేరు మీద మంచిగా ఉందా అండి? స్వాతి నక్షత్రం, తులారాశి చాలా బాగుందమ్మా. మీరు ఆ పూజ చేసేటప్పుడు, పనులు ప్రారంభించేటప్పుడు స్ఫటికమాల మెడలో వేసుకొని పని ప్రారంభించండి. మీకు ఎక్కడ సమస్యలు లేకుండా ఆనందంగా పనులు ముందుకు జరిగిపోతాయి. వేరే వాళ్ళు అంటున్నారు ఏంటంటే మీ సార్ లేరు కదా, మీ అబ్బాయి పేరు మీద లోన్ తీసేది మీ అబ్బాయి పేరు మీద కదా, మా చిన్న అబ్బాయి దుబాయ్లో ఉంటాడు, కొన్ని డబ్బులు పంపిస్తున్నాడు, దానికంటే కొంచెం పెద్ద ఆయన లోన్ తీస్తా అంటున్నాడు. కాబట్టి పెద్ద అబ్బాయి పేరు మీద చూస్తున్నారు ఎవరిని అడిగినా. అంటే ఫ్లాట్ అయితే నా పేరు మీద మా సార్ పేరు మీద ఉందండి. వాస్తవానికి ఇప్పుడు లోన్ విషయంలో మాత్రము బ్యాంకు వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎవరి పేరుందా అని చూస్తారు. బాబుకు ఆయన సిబిల్ స్కోర్ మంచిగా ఉందనుకోండి, లోన్ తొందరగా వస్తుంది. కాబట్టి మరి ఉన్నటువంటి భూమిని అతడి పేరు చేయిస్తేనే లోన్ వస్తుంది. అదొకటి ఆలోచించుకోండి. ఇస్తానంటున్నారు. ఇప్పుడు నా పేరు మీద మరి అయిపోయా, ఇంకేముంది ఆనందం. లోన్ ఇస్తానన్నారు, అడిగొచ్చాము అక్కడ కూడా. అమ్మ చాలా సంతోషం అమ్మా. మీరు శ్రావణ మాసంలో ఆరంభించండి. చాలా మంది భయపెట్టేస్తున్నారండి నన్ను, అందుకే మీరు చెప్తే నాకు శాంతి. అంటే కలియుగంలో భయపెట్టించే వాళ్ళు ఎక్కువ అండి, మంచి చెప్పే వాళ్ళు తక్కువ. మనము అవన్నీ మాటలు పట్టించుకోవద్దు. భయపెట్టించే వాళ్ళని ఏం చేయాలంటే ఓహో అలాగా అనాలి, పక్క పంటి రావాలి, ఇలా వినాలి, ఇలా వదిలిపెట్టాలి. అటువంటి మాటలు పట్టించుకోవద్దు. నీ మనసు మంచిది. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు. నీ దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం. నీ దగ్గర ధర్మం ఉంది, నువ్వు ఒకరికి అన్యాయం చేయలే, నువ్వు మంచి చేసుకుంటూ వెళుతున్నావు, ఖచ్చితంగా నీకు మంచే జరుగుతుంది. కాబట్టి ఎవరి మాటలు వినకుండా నువ్వు ఆ ప్రకారం చేసుకో తల్లి, శుభం జరుగుతుంది. జై గురుదత్త. గురుగారు, మరి ఈనాటి కార్యక్రమంలో మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. అలాగే ప్రేక్షకులకు చక్కని పరిహారాలు అందిస్తూనే వారికి ఆశీర్వచనలు కూడా అందించారు కదా గురుగారు. ధన్యవాదాలు. ప్రియ భగవద్బంధువులకు అనేక మంగళాశాసనములు, ఆశీర్వచనములు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. జై జవాన్ జై కిసాన్. వీక్షించారు కదండి. మరి ఇది ఇవాల్టి మన శతమానం భవతి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్తే.